కామారెడ్డి మద్యం మత్తులో రైలు పట్టాలపై ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద కరీంనగర్ నుంచి కాచిగూడ వైపు వెళ్తున్న డెమో ట్రైన్ వస్తున్న సమయంలో రైల్వే సిబ్బంది రైల్వే గేటును మూసివేశారు. అదే సమయంలో మద్యం మత్తులో నలుగురు మేస్త్రీలు గేటు దాటారు. నలుగురిలో మల్యాద్రి అనే మేస్త్రిని నెమ్మదిగా వెళ్తున్న రైలు ఢీకొడుతూ వెళ్ళింది. దీంతో మల్యాద్రి ముఖానికి గాయాలయ్యాయి. నన్నే రైలు ఢీకొంటుందా అంటూ ఆగ్రహించిన మల్యాద్రి రైలు వెంబడి పరుగులు పెట్టాడు. రైలుకు ఎదురుగా పట్టాలపై కూర్చొని హల్చల్ సృష్టించాడు. గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. దాంతో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం చేరవేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది చేరుకొని రైలు పట్టాలపై నుంచి మల్యాద్రిని పక్కకు తీసుకువెళ్లారు. అనంతరం గాయపడ్డ మల్యాద్రిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ విషయమై రైల్వే అధికారులను విచారణ కోరగా మల్యాద్రి అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.